పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈనాడు మనము ధ్యానించుకోబోయే అంశము అల్పుడిగా ఎంచబడ్డ మహిమాన్వితుడు. సర్వ మానవులు త్రోవ తప్పి పాప దుస్థితిలో ఉండినప్పుడు అటువంటి దుస్థితి నుండి పైకి లేవనెత్తుటకు పాప పరిహారార్థ బలి అయి లోక పాప భారాన్ని భరించుటకు దేవాతి దేవుడు సర్వ ఔన్నత్యమును విడచి ఒక నిరుపేదగా ఈ లోకానికి వేంచేశాడు. సాధారణంగా మనిషి సమాజంలో ఒక పలుకుబడి కలిగిన వాడిగా, ఒక గుర్తింపు కల మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ఆకాంక్షిస్తాడు. యేసు తన సర్వస్వాన్ని త్యజించి తనను తాను తగ్గించుకొనిన వాడై తన ప్రేమను ఈ లోకానికి తెలియజేశాడు. సర్వాధికారి అయిన దైవకుమారుని జననం ఒక పశువుల పాకలో జరిగింది. యేసు తన 33 ఏండ్ల పరిచర్యలో అనేక అద్భుత క్రియల ద్వారా వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చడం, దెయ్యాలను వెడలగొట్టడం, ఉపమానాల ద్వారా బోధించి తన దైవత్వాన్ని బహిర్గతం చేసిన ఆయనపై ద్వేషం పెంచుకున్న పరిసయ్యులు ఆయనను బెల్జెబూలు ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని దూషించారు. యేసు ప్రభు తాను ప్రేమించిన సంఘం కోసం తన ప్రాణాన్ని కూడా బలిగా ఇచ్చారు. యేసు తన సమస్త పరలోక వైభవాన్ని త్యజించి పరలోక స్థలములో ఉండే వారిలో ఒకనిగా నిన్ను చేర్చాలని ఈ పాపిష్టి లోకానికి మన కోసం వచ్చారు. రోమను సైనికులు ఆయన శరీరాన్ని కొట్టి వేదన భరిత శిలువ మరణాన్ని పొందారు. తనను కొట్టువారికి ఆయన ముఖాన్ని చాటు చేసుకోలేదు. పైగా చెంపదెబ్బ కొట్టువారికి తన చెంపను చూపాడు. ఉమ్మి వేసినప్పుడు, అవమానపరిచినప్పుడు తన ముఖాన్ని దాచుకోలేదు. అవమానింపబడి బాధింపబడి కూడా ఎదురు తిరగక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? శాంతి సమాధానాలు వెల్లువిరిసే పరలోక స్థలములలో నిన్ను నిలపడానికి ఆయన సర్వనిందలు, అవమానాలను, సిలువను భరించాడు. ఆయన అమిత ఐశ్వర్యవంతుడు అయిన మన కోసం ఒక నిరుపేదవానిగా అవతరించాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.